బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని మీ ఫ్రెండ్స్ అందరినీ ఎవరో ఎత్తుకెళ్లారా? ఎవరు తీసుకెళ్లారో ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదురా. నాకు తెలుసురా. ఎరా కోటింగ్ సరిపోలేదా? విజిలేస్తున్నాం. హీరోలు ఎంట్రన్స్ విజిల్ అయ్యిరా. మా కోటింగ్ సంగతి సరే, మీకు బ్యాటింగ్ ఉంటుంది చూడు. హలో సీకే అండ్ కో, ఐఎమ్ రెడీ. ఎవడ్రా నువ్వు? ఫ్రెండ్స్ మహారాజ్ అంటారు, పబ్లిక్ మాస్ అంటారు, ఇంట్లో ఆకాశ్ అంటారు. ఇక నీ కన్వీనియంట్ అబ్బాయి, నువ్వు ఎలాగైనా పిలుచుకో. ఈ ఏరియా నాది. ఏరియా ఎవరిదైనా సరే కబ్జా చేసి మరీ కొడతా. నీ డైలాగులకి చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఎవరు లేరు ఇక్కడ. నేను ఒక్కసారి కొట్టడం మొదలెట్టాక మీ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోతారు. మన ఇమేజ్ అలాగే పెరిగింది. అంత మగాడివా? మగతను పుట్టుకుతో వచ్చింది, అది సిచ్యువేషన్ బట్టి లొకేషన్ బట్టి మారదా. రాయ్ పదండ్రా. ఎక్కడికి రా వెళ్ళేది? బెట్టింగ్ కట్టిన 2 లక్షలు కట్టి అప్పుడు కదల మనం. అబ్బాయి సీకే, నీకు సర్ప్రైజ్ న్యూస్. అసలు బెట్టులు కట్టింది వాళ్ళు కాదు, నేను. అప్పుడేగా సీకే నేను కలిసే అవకాశం వస్తుంది. ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరిని చూసినా క్రికెట్ బెట్టింగ్లే. ఇంట్లో దొంగతనాలు చేసి కొంతమంది, ఎగ్జామ్ ఫీజు తెచ్చి కొంతమంది, అప్పులు తెచ్చి చాలా మంది రోడ్డును పడుతున్నారు. ఈ బెట్టులు కట్టేది ఎవడరా అంటే ఎవడికి తెలీదు. అది తెలుసుకుందామనే ఈ గేమ్. వీడి గేమ్ నాకు నచ్చలేదురా. నా అకౌంట్ లో వేసేయండి రా. అన్నా ఏంటన్నా ఇడు? నేను చెప్పనా? చెప్పు. ఏంటన్నా ఇది? ఎక్సర్సైజ్ చేస్తావు, ఏడిపిస్తావు, నవ్విస్తావు. అసలు నీ క్యారెక్టర్ ఏంటన్నా? గడ్డి మోపు, అసలు మన క్యారెక్టర్ కి డెఫినేషనే లేదు. ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు. నేను క్లైమేట్ లాంటి అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికేస్తా. చంపేస్తావా? వదిలేరా బాబు, ఇవాటి నుంచి బెట్టింగ్లు వదిలేస్తా. ఉంటాను రాబాయ్. తినడానికే వస్తాడు, ఎంత వేసుకుంటున్నాడు, కడుపు కలిసి వస్తాడు. మీ ముసల్దారి సూప్ అంతా నా తిండి మీదే. పెద్దదినా ఒక ఆమ్లెట్ వేసుకో. చిన్నదిన డార్లింగ్ జ్యూస్ చేసుకో. కనీసం మంచినీళ్ళని ఇవ్వండి. పోయి తెచ్చుకో. వేసుకో, చేసుకో, తెచ్చుకో. సౌండ్ ఏంటి తేడాగా ఉంది? కొంప తీసి సామూహిక స్ట్రైక్? తాగు. ఏంటమ్మా అందరూ ఈరోజు తేడాగా ఉన్నారు? ఏంట్రా ఈ గొడవలు? ఏమ్మా నువ్వు ఊర్లోకి వెళ్తున్నావంటే గుండెల్లో దడగా ఉంటుంది. మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్య, మాకైతే తల తీసేసినట్టుగా ఉంది ఈయన గారు చేసే పనులు. అసలు ఇక ముద్దలా దిగుతుందయ్యా? కొంచెమన్నా బుద్ధుందా, బాధ్యత ఉందా?
వదినా 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 10 ఏళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు. ట్రై సంథింగ్ న్యూ. ఏంటమ్మా వీళ్ళు? సిగ్గు లేదారా ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు? మీ అన్నయ్యను చూడరా, వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్లి రాజమండ్రిలో ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఉద్యోగం చేస్తే ఇంట్లో చూసుకుంటారు. వాడేంట్రా మమ్మల్ని చూసుకునేది? ఇంటి ఇల్లు పాతి వాడిని చూసుకుంటా. అసలు ఇదంతా కాదత్తయ్య. ఇంట్లో తనన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి, అంతే. అబ్బో, ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు పెళ్లి కార్డు ఎవడు పిల్లవాడిస్తాడు? ఎందుకు ఇవ్వరు? నేను మా ఊళ్ళో ఒక అమ్మాయిని చూసాను. అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లో ఉంటుంది. వదినా ఫిల్మ్ స్టారా? మీ ఊళ్ళోనా? అవునయ్యా. అంటే మ్యాచ్ ఫిక్స్డా? మనం పెళ్లి చూపులకు వెళుతున్నామా లేదారా? వెళ్ళలేదు. సిగ్గులేనోడు సిగ్గుపడితే చూడలేమయ్యా. ఇప్పటికే చాలా లేటు. ఓవర్ యాక్షన్ చేయకుండా చూడు. సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది. చిన్నదినా, నువ్వు చూసిన సంబంధం అంటే నీలా యావరేజ్ అనుకున్నాను. బ్లాక్ బస్టర్ అక్కడ. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు? అవసరం లేదు, మా బావ ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్. కానీ నేను మాట్లాడాలి. ఏంటి ఫోటో గ్యాలరీ? మా ఫ్యామిలీ ఫొటోస్. ఓ, మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఐ నో వెరీ వెల్. ఇందాక మామూలు ఏదో చెప్తున్నారు, మీకు ఏదో దోషం ఉందని. కొంచెం దోషం. యూ డోంట్ వరీ, నేను మీకు లైఫ్ ఇస్తున్నాను. నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది? నాది కుజ దోషం కాదు, క్రియేటెడ్ దోషం. వాట్ కాదు, ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది. నీ నంబర్ 10. నువ్వెప్పుడైనా పేపర్లో వచ్చావా? పేపర్? నో 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 నో. పోనీ టీవీలో వచ్చావా? టీవీలో? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్లో టీవీలో రావాలేంటండి? నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి. ఇంత అందం, ఇంత ఆస్తుంది. నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి, సెలబ్రిటీ అయి ఉండాలి. లోకల్ గా మనం కూడా ఫేమస్. నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు, లోకమంతా ఫేమస్. రేపు పెళ్ళయ్యాక మేం బయటకెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం, సెల్ఫీల కోసం ఎగబడాలి. అంతేగాని 31st తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం, మిగిలింది మార్గదర్శిలో దాచుకుందాం, మంచి మోపెడు కొనుక్కుందాం. ఇలాంటి సోది చెప్పే మొగుడు నాకక్కర్లేదు. నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మా. అచ్చి బాబోయ్, నీది మామూలు గ్రేజ్ పిచ్చి కాదు. నిన్ను అంటే వెనక్రా రా. ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో, కుజదోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేసావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా. గృహహింస చట్టం కింద లోపలేస్తారు. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహహింస చట్ట ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాను. ఆడది కేసు పెడితే పెళ్లి అయ్యిందా లేదా అని చూడరు, కేసు అయ్యిందా లేదా అని చూస్తారు. బాబోయ్, ముద్ర కంచు! ఇల్లు చీ అంది, ఊరు పో అంది, ఆఖరికి ఒక అమ్మాయి కూడా చీపోంది. ఇంకెందుకు బాయ్ ఎద జీవితం? ఒరే, మీరు నన్ను ఓదారుస్తున్నారా? అక్కడ ఎక్కడో మండేడాడు చేస్తున్నారా? అదేడు బా అంత పడాను. సో జరిగిన అవమానానికి గుండె చెరువైందని కదా చెరువు మధ్యలో సిట్టింగ్ పెట్టాం. మామూలు అవమానం కాదురా, పొట్టి గుంట బొన్సా మొక్కలైంతుంది. నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తదా? అవ్వాలి, అర్జెంట్ గా ఫేమస్ అవ్వాలి. ఒరే బండోడా, బ్రాండ్ మార్చొద్దంటే మార్చావు. ఇప్పుడు చూడు బాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా, ఫిక్స్ అయి మాట్లాడుతురా. మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో 4 పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలరా. టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మనం చూడటం కాదురా, మనవే న్యూస్ అవ్వాలి. ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావురా? కష్టపడి అవుతా. ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం గాని పైకి రామురా. అయితే ఇది వాడదాంరా. ఈ ప్రపంచంలో వాడే కొద్దీ పెరిగేది ఇది ఒక్కటే. నిమ్మకాయలు దొక్కేసినట్టున్నాడు రా. నేను ఇంటికి వెళ్ళి పెరుగొన్నం తిని రే, ఫేమస్ అవడం అంటే ఫుల్ బాటిల్ కొట్టడం ఈజీ కాదురా. ఎందుకు కాదురా? చూసారా, ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో. 6 అడుగులు ఉన్నాను, ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా? ఏంటి బాబాయ్ ఎప్పుడే లేచాడా? స్నానం కూడా చేశాడా? అయ్య బాబే పూజే.
ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు? మనకేమైనా కావాలంటే వాళ్ళు, మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు. అబ్బో ఇప్పుడు అంత అర్జెంట్ గా తమరేం కావాలనుకుంటున్నారు? ఫేమస్. దివిసీమ ఉప్పెళ్లే తట్టుకొని బతికిందనరా, ఇలా షాకులు ఇచ్చే చంపకు. నేను సెలబ్రిటీ అయ్యేదాకా నేను సావనేవనే. ఎప్పుడైనా మీడియా మన ఇంటికి రావచ్చు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి తలకి రంగేయించుకోయా ముసలే. ఆ, వీడికి పిచ్చి బాగా ముదిరింది. పిచ్చి మొదలటం కాదు, పిచ్చెక్కిస్తా. ఏ సారా సారమ్మ సారా, చాటకెళ్ళి తాగుదాము రారా. ఏ మంచింగు లేకపోతే మాయరా, మందు మస్తు గుంద గుద్దుదాము రారా. ఏ, ఆ? ఏయ్, చూసావా బావాత్రం నాకు లైఫ్ వచ్చింది. ఏ, మంచి శకనం. రా బావా కూర్చో. హ్యాండ్ ఎలా ఉందిరా బా? ఇదిగో గొట్టలతో బాగానే ఉంది. అబ్బో, నువ్వేం ట్రైల్ అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు. అది మాస్ గేమ్ అయితే ఇది మైండ్ గేమ్ మామా. అవునులే, డబ్బుతో పనిలేదు కదా. నువ్వేంట్రా పేపర్ లోను టీవీలోను వస్తాను డైరెక్ట్ గా వచ్చావు. మందులో 1,00,000 అంటాం. పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగింది బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. సరే ప్యాకిలే. అబ్బో 12 అయిపోయింది, టచ్ కావాలి. మళ్ళీ కలపరా. ఏంటి బాబు నువ్వు చిన్న కుట్టట్లాగా ఇంకో మొక్క ఎత్తున గెలిచేద్రా. 1 2 3 4 5 6 7 ఏంట్రై అడావిడి? ఎలక్షన్ వస్తున్నాయి కదరా, మినిస్టర్ గారు మన గ్రౌండ్ లో మీటింగ్ పెట్టాడంట. ఓ. వెళ్తే మందు బిర్యానీ పొట్టలు ఇస్తారని. శంకరు ఓ పని చేయి, మంది ఎక్కువ అవుతుంది కానీ 4 సిల్ బీర్ చెప్పు, బిర్యానీ గుమ్మేద్దాం. ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం. ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం. చప్పట్లు చప్పట్లు. అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ ని, సాయం చేసే గుణాన్ని నేర్పిందే రైతు. అలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి, మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను. మళ్ళీ చప్పట్లు. మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం, కాలుతో కెత్తనారా? ఉండే నీ గోల. కామన్ మ్యాన్ చెప్తుంటే కాలు తొక్కున్నారు కూడా వింటలేదురా. అదే ఓ సెలబ్రిటీ సొల్లు చెప్తుంటే ఎలా వింటున్నారో చూడు. అదే కదా. ఆ, ఇలా కాదు కానీ రాయేష్, రాయి ఒకటి తీరా చెప్తాను. ఎందుకు బా? చెప్తా అందుకోరా. ఇదిగో. రాయ్ ఉలక రాయి కాదురా, గుండ్రాయ్. కూడా ఈ రాజుడు బావ. నువ్వు సూపర్ రా బావా. ఇప్పుడు చూడు, రైతుల రే, కోసం ఓయ్ నా ప్రాణాలు సంబా. ఇవ్వడానికే ఆ, రండి 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 రండి. ఆ, సరిగా పట్టుకోండి. ఆ, సరిగా తీయండి. ఆ, సరిగా తీయండి, సరే క్లియర్ గా రావాలి. అది రే రాయేషు, రే శంకరు, రండి రా గ్రూప్ ఫోటో. ఏం లేదు సార్, చిన్న దెబ్బే. డాక్టర్, చిన్న మెదడు పెద్ద మెదడు ప్లేస్మెంట్ లో ఓకే కదా? అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మెమరీ లాస్, కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా? డోంట్ వరీ సార్, ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు. ఎవడ్రా వాడు? ప్రతిపక్షమా మిత్రపక్షమా? ఏ పక్షం? వాడు ఏ పక్షము కాదన్నా. ఆ? ఏ పార్టీ కార్యకర్తారా వాడు? వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా. నన్ను వేసడానికి ఎవడి దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా? సుపారి కాదు, మాణిక్ చంద్ కాదు. వాడేదో 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 చెప్పరా. వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా. పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా? పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో కొడతాడా? తీయండ్ర బండ్లు, వాడి తల నేను తీస్తా. పదండ్రా.